పంపిస్తాను కావాలంటే మీకు మీ ఛానల్లో పెట్టుకొని వేసుకోండి. చెప్తున్నా నేను, అంటే లెట్ మీ ఫినిష్ దిస్ వన్. రైట్. లోకేష్ ఇప్పుడు ఎవరైనా ఇంతమంది మినిస్టర్లు ఉన్నారబ్బా, 3 సార్లు దేశం వదిలేసి వేరే దేశాలకు పోయి వచ్చినాడు. ఆయనకు అదే కానీ ఇంకెవరన్నా ఏమన్నా మినిస్టర్ అయితే అప్పో మినిస్టర్ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోయినాడని ఇంతవరకు కథలు రాసింటారు. మరి ఇప్పుడు ఎందుకు మన డావోస్ కూడా మన డిప్యూటీ సీఎం పోవచ్చు కదా, బట్ సీఎం పోవచ్చు కదా, డిప్యూటీ సీఎం పోవచ్చు కదా. మరి లోకేష్ పోతున్నాడు కదా. లోకేష్ ఆయన భరత్ పరిశ్రమల శాఖ మంత్రి ప్రోటోకాల్ ఉంటాడు. అసలు ఏ విధంగా లోకేష్ అక్కడికి పోతున్నాడు? సీఎం హోదాలో పోతున్నాడా, డిప్యూటీ సీఎం పోతున్నా, షాడో సీఎం హోదాలో పోతున్నాడా? అఫ్ కోర్స్ మీకే వదిలేస్తున్నా. ఐటీ మినిస్టర్ హోదా అనుకోండి, అఫ్ కోర్స్. అట్లయితే ఇంకా సీఎం మామూలుగా దానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, జగన్ గారు వెళ్ళారు, ఇంతకుముందు బాబు గారు వెళ్ళారు. మరి ఈయన ఇప్పుడు ఆ కోవకు చెందిన వాడేనా? ఇంతకంటే ఏమి ఎవిడెన్స్ కావాలా? రైట్. ఇప్పుడు ఇందాక నేను అడిగాను కదా, ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది పంపిస్తాను. సరే పంపించండి. నేను అనేది మరి మహాసేన రాజేష్ ఇట్లాంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, ఆయన పార్టీలో నెంబర్ 2, అలాంటి ఆయన మంత్రిమండలి సమావేశం జరుగుతుంటే 3వ రోజులో కూర్చుంటున్నారు, అలాగే డిప్యూటీ సీఎం గారి సెక్యూరిటీ ఆయన్ని నెట్టేస్తున్నారు అని ఆయన మొన్న గుండె తరిక్కుపోయేలాగా ఆవేదన చెంది పెద్ద వీడియో రిలీజ్ చేశారు. ఆయన అర్జెంటుగా అయితే సీఎం అయితే డీసీఎం చేయాలంటారు. ఆయన వడ్డిచ్చేవాడు మొనగడితే ఎక్కడ కూర్చుంటే ముందు కూడా అంతా నీ చేతిలోనే ఉంది కాబట్టి నేను అసలు రాని సమావేశానికి వెనక పక్కన ఎవడొచ్చాడు ఎవరు రాలేదు తెలుసుకున్నాడు. ఇట్ డజంట్ మ్యాటర్. ఐ నో ఆల్ దీస్ నాటకాలు బూటకాలు. సి గురు, మనందరం కూడా కొద్దో గొప్ప ఫ్యామిలీ రాజకీయాలు చేసి ఉంటాము, ఫ్రెండ్స్ లో రాజకీయాలు చేసి ఉంటాము. అంతకంటే పెద్ద రాజకీయాలు ఏం కాదు ఇవి మానవ నైజం. ఇది తెలుసుకోలేనంత ఎదవలేం కాదు ఎవరు. ఏమే ఆడు అవునన్నా కాదన్నా ఆడు మహాసేన రాజేష్ గాడు ఆవిడ కరెక్ట్ చెప్పాడు. నంబర్ 2నే ఆడు చెప్పేసాడు కదా. మూడో అన్ని లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు టాబ్లెట్ చేస్తారంటే అక్కడ జరిగినవన్నీ ఎవరు? సీఎం పోతాయా? సీఎం కు షాడో సీఎం ఎవరు? వాళ్ళ కొడుకు. ఇద్దరు టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు, అన్నం తినేటప్పుడు మాట్లాడుకుంటారు. వెరీ సింపుల్. దానికి ఏం ప్రత్యేక మీటింగ్ జరగవలసిన లేదు, ఏం జరగవలసిన లేదు. మరి ఎందుకని హఠాత్తుగా ఈ 2-3 రోజులుగా ఇప్పుడు మీరు చెప్పిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే కడప శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా మహాసేన రాజేష్ గారు, పిఠాపురం వర్మ గారు, అందరూ హఠాత్తుగా ఈ డిమాండ్? ఎందుకంటే ఒక ఒప్పందం ఏంటి, కూటమి ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక స్థానం ఉండాలి కాబట్టి డిప్యూటీ సీఎంగా ఆయన ఒక్కరే ఉంటారు అనే ఒక ఒప్పందం. అంటే ఇట్స్ రిటర్న్ అగ్రిమెంట్ కాదు, అండ్ అన్రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ద అలయన్స్ పార్ట్నర్స్. ఇప్పుడు నేను చెప్తానబ్బా, వీళ్ళు ఇప్పుడు సీఎం చంద్రబాబు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని మన లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అయినా పొడిచేది 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇంతవరకు ఇవ్వనంత వరకు, వాళ్ళు పట్టించుకున్నంత వరకు వీళ్ళు ఎన్ని ఆటలన్నా ఆడుకొని వాళ్ళ అది సొంత దూరం కుదురుతుంది. కానీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు మళ్ళా దెబ్బతింటారు అందరూ. ముగ్గురు